కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి షాక్ ఇచ్చారట పురంధరేశ్వరి. పురంధరేశ్వరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంచి ఎక్సైట్‌మెంట్‌తో ఉందన్న సంగతి అర్థమవుతోంది. ఈ మధ్య తెలుగుదేశం, జనసేన అలాగే ఇక బీజేపీ కలిసి కూటమిగా వస్తూ 2024లో పోటీ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అందుకే తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయడానికి కూడా బీజేపీ ఇప్పుడు వెనకడుగు వేయడం లేదు. అందున ఇప్పుడు పురంధరేశ్వరి అయితే ముందుకొచ్చింది. పురంధరేశ్వరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్‌ని రంగంలోకి దించుతున్నట్టుగా అయితే సమాచారం. ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని భావించి పురంధరేశ్వరి ఎన్టీఆర్ ఇంటికి వచ్చినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రావాలని స్వయంగా పురంధరేశ్వరి కోరినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఒక్కసారిగా చేస్తే అది భవిష్యత్తులో చాలా తెలుగుదేశం పార్టీకి అది మంచిగా ఉపయోగపడుతుందంటూ తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రచారం చేయడానికి కోరినట్టుగా అయితే తెలుస్తోంది. సో, పురంధరేశ్వరి చేసే ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం కోసమేనా? లేదా తెలుగుదేశం పార్టీ అధికారం పీఠం కోసమేనా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మరి పురంధరేశ్వరి మన చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఇష్టపడకే ఆమె వేరే పార్టీలోకి వెళ్లి అక్కడ పదవుల కోసం ప్రయత్నాలు చేసి ప్రస్తుతం బీజేపీలో కేంద్ర స్థాయిలో ఉన్నారు. కానీ ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వైపు పురంధరేశ్వరి ప్రయత్నం ఎన్టీఆర్‌ని తీసుకురావడానికి గట్టిగానే అయితే ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది.